లో విజయనగరం బోస్పాటి రాజులు ఆరాధ్యంగా భావించే దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ అమ్మవారు బొబ్బుల యుద్ధానికి ముందు పోస్పాటి విజయ రామరాజు గారికి కల్లో కనిపించి జరగబోయే యుద్ధంలో నీ సామ్రాజ్యం అంతా పేద రాజ్యంలో కలబోతుందని చెప్పడం జరిగింది. వెంటనే ఆ రాజు కోపం వచ్చి మా రాజ్యాన్ని కాపాడలేని దేవతకు పూజలు ఎందుకని అమ్మవారిని ఒక చెక్కపెట్టులో బంధించి నదిలో విడిచిపెట్టడం జరిగింది. ఆ నది గుండా సముద్రానికి చేరి శ్రీకాకుళం గార మండలం వచ్చవలస గ్రామంకి చేరుకుంది. ఆ మత్స్యకారులు ఈ పెట్టెను ఓపెన్ చేయగా ఒక బాలిక గొంతు రూపంలో నేను ఒక శక్తినని మీ ఇంట్లో నన్ను కొలవమని పైలిపల్లి వంశస్థులకి అమ్మవారు ఆదేశించడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మవారిని రాజులమ్మగా కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారికి మాఘమాసం పాల్గొన మాసంలో ప్రతి శని ఆదివారాల్లో సుమారు 5 నుంచి 10 వారాల వరకు వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. అమ్మవారికి మొక్కులు సమర్పించి ఒక రాత్రి నిద్రపోయి ఆ నెక్స్ట్ డే సముద్ర స్నానం చేసి కుటుంబ సమేతంగా విందు భోజనం చేసి వెళ్తూ ఉంటారు. మీలో ఎంతమంది ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు? ఈ అమ్మవారిని నమ్ముకుంటే ఎంత పవర్ఫుల్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో